ఎన్నికల సమయంలో బయోపిక్లపై ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఈసీ నిర్ణయం సారాంశం ఏంటి, దానిలో ఏముంది? సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బయోపిక్ సినిమాలకు సంబంధించినటువంటి ఇప్పటికే విడుదలకు సంబంధించి కొన్ని అంశాలు కావచ్చు, కొన్ని విడుదలకు అనుమతించాలని కొన్ని అంశాలకు సంబంధించిన దాని మీద ఇప్పటికే పలు సినిమాలకు సంబంధించి ఈసీకి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాజకీయ నేతలకు సంబంధించిన ఏ బయోపిక్ ప్రదర్శన చేయొద్దని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆదేశించడం జరిగింది. ఇదే సందర్భంలో ఎలక్ట్రానిక్ మీడియా వంటి ప్రసార సాధనాల్లో కూడా ఈ బయోపిక్ కు సంబంధించినటువంటి ప్రకటనలు కూడా ప్రసారం చేయొద్దని చెప్పేసి అందులో ఆదేశించడం జరిగింది. బయోపిక్ కు సంబంధించినటువంటి వాల్ పోస్టులు సైతం కూడా ఎక్కడా కూడా బయట కనిపించకూడదని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ తన ఆదేశాల్లో పేర్కొంది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నంత కాలం కూడా ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ తాము స్పష్టమైనటువంటి ఆదేశించారు. ఏ బయోపిక్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కూడా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఈసీ ఇందులో ఇచ్చినటువంటి ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఇదే విధంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి పలుకు సంబంధించిన కీలకమైన సినిమాలకు సంబంధించిన దాని మీద ఎన్నికల సంఘానికి సంబంధించి చాలా రకాల ఫిర్యాదులు అందాయి. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూస్తే మాత్రం లక్ష్మీ ఎన్టీఆర్ సంబంధించిన దీని మీద కూడా కొంత వివాదం నడిచింది. అయితే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ఆ సినిమా రిలీజ్ కాలేదు. దీనికి సంబంధించి ఈసీ ఇచ్చిన నేపథ్యంలో మొత్తం కూడా ఇది ఎక్కడా కూడా ఈ సినిమా విడుదల కాకుండా మొత్తం మే 23 ఎన్నికల నియమావళి దాటిన తర్వాత ఎప్పుడైనా ఈ సినిమాను ప్రదర్శించుకునే అవకాశం ఉంది. కానీ ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ అమల్లో ఉన్నంత కాలం దేశవ్యాప్తంగా ఇలాంటి రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి బయోపిక్ సినిమాకు సంబంధించిన దాని మీద కూడా ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయొద్దు అనేది స్పష్టమైనటువంటి ఈసీ గైడ్లైన్స్ ఇచ్చింది. రైట్ శ్రీనివాస్.